గ్రామీణ పేదలకు వచ్చినటువంటి అతి కొద్ది చట్టాలలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది ఒకటి. ఈ చట్టం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది గ్రామీణ పేదలకి కొంత ఉపశమనం కలిగింది. వలసలు తగ్గాయి, పేదల బేరమడే శక్తి వచ్చింది, పేదల కొనుగోలు శక్తి పెరిగింది. అంతేకాకుండా భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి కొద్దిగా కాపాడుకోవడానికి ఉపయోగపడింది. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గడిచిన 6-7 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని నీరుగారుస్తూ వచ్చింది. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించింది. పనిచేసిన చోట దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి వేతనాలు అందట్లేదు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధిలో వేతనాలు పెరిగిన తర్వాత కేంద్ర బడ్జెట్లో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ వచ్చింది. కరోనా సమయంలో 1,10,000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం 81,000 కోట్లు మాత్రమే కేటాయించింది. కాబట్టి నిధులు ఎప్పుడైతే తగ్గించిందో ఉపాధి హామీ జాబ్ కార్డులు కూడా కోత విధించింది. వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీలో పెద్ద ఎత్తున వస్తుంటే సన్నకారు రైతులు కూడా ఉపాధి హామీ మీద మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పనికి వస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఉపాధి హామీ చట్టానికి ఇంకా నిధులు పెంచాల్సింది పోయి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే అనేక రకాల ప్రయత్నాలు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. గతంలో పనిచేసే చోట కనీస సౌకర్యాలు, మంచినీళ్లు, నీడ, ఎండాకాలం వస్తే 40% సమ్మర్ అలవెన్స్, ప్రతి వారం వేతనాన్ని చెల్లించేది. ఈ సంవత్సరం కాలంలో ఉపాధి హామీ చట్టం మాకు వద్దు అనేలా బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీలో రోజు వేతనం కాదు, పీస్ రేట్ ప్రకారంగా పని చేస్తారు. ఎంత పని చేస్తే అంత వేతనం వస్తుంది. ఈరోజు కూలీలు ఉపాధి హామీకి తెల్లారెళ్ళి 9 గంటల ఇంటికి వచ్చి ఇతర పనులు చేసుకొని, పొలం పనులు చేసుకొని జీవించేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఉపాధి హామీలో 2 పూటలు పని చేయాలి, ఉదయము సాయంత్రం. అంటే పనికి పోయిన చోట కూలీలు సాయంత్రం దాకా అక్కడే ఉండాలి. వాళ్ళు ఇంటి పని చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పశువులు మేపుకోవాల్సిన అవసరం లేదు. ఇంత దుర్మార్గమైన నిబంధన విధించింది. అంతేకాకుండా పట్టణాల్లోనే నెట్వర్క్ లేకపోతే ఉపాధి హామీ కూలీలు కూడా ఫేస్తో అటెండెన్స్ చేస్తారండి. ఎంత దుర్మార్గం ఇది! పనికి పోయిన చోట నెట్ పని చేస్తుందా? చాలా చోట పని చేయట్లేదు. అంతేకాకుండా ఉపాధి హామీ నిధులు తగ్గించడంతో పాటు మన రాష్ట్రంలో గతంలో 82 లక్షల జాబ్ కార్డులు ఉంటే ఈ కాలంలో 18,50,000 జాబ్ కార్డులు తీసేసింది. వీటితో పాటు కనీస సౌకర్యాలు నెత్తేసింది. నిధులు తగ్గించడం వల్ల మన రాష్ట్రంలో గత జూన్ నెల నుంచి ఇప్పటిదాకా 432 కోట్లు బకాయిలు ఉన్నాయి పేదలకు చెల్లించాల్సిన వేతనాలు. కానీ ఇవ్వలేదు. ఈరోజు పని కావాలని పేదలు అడుగుతుంటే ఎక్కడ పని కల్పించట్లేదు. ఆధార్ కార్డు లింకు కాలేదని, ఈకేవైసీ కాలేదని, బ్యాంకు లింకు కాలేదని దుర్మార్గపై నిబంధనలు పెట్టి ఉపాధి నుంచి పేదల్ని దూరం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా తాళం కలుపుతుంది. అందుకోసం ఈ దుర్మార్గానికి విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాటానికి రూపకల్పన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.